జీవనాన్నయితే కారులో కూర్చోబెడతారు. ఇక పెళ్లి మండపానికి జీవనాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ ఆదిత్య, జీవనాల ఫ్లెక్సీలయితే ఉంటాయి. ఇక పెళ్లి మండపంకైతే జీవన వస్తుంది. ఇక పెళ్లి మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అలా జీవన అలాగే ఆదిత్య వాళ్ళిద్దరి పెళ్లి పనులు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక పూజారి గారు అమ్మ పెళ్లి కూతురిని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఇందమ్మ అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా జీవనాన్ని తీసుకురావడానికి వాళ్ళ గదికి అయితే వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా అక్కడ జీవన లేకపోయేసరికి ఏంటి ఇక్కడ జీవన లేదు అని చెప్పి జీవనాన్ని వెతుకుతూ ఉంటారు. ఇంతలో సూర్య వాళ్ళైతే అన్నయ్య మేము ఇప్పుడే వచ్చేస్తున్నామని చెప్పి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తారు. ఇక వాళ్ళ అన్నయ్య విద్యాసాగర్ అయితే ఇక్కడ జీవన లేదు, జీవన మనల్ని మోసం చేసింది, జీవన ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సూర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో హైమావతి అయితే ఏంట్రా ఏమైంది అని చెప్పి అంటే అమ్మ జీవన పెళ్లి మండపం నుండి తప్పించుకొని వెళ్ళిపోయిందంట అని చెప్పి సూర్య అయితే వాళ్ళందరితో అంటాడు. అది విని జ్యోతి, గౌరీప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడే ఉన్న కుట్టి అయితే ఏంటమ్మా ఇంకా జ్యోతమ్మ వాళ్ళు రాలేదు, నేను అప్పుడే పెళ్లి బట్టలు మార్చుకోనమ్మా అని చెప్పి అంటుంది. ఆ మాటలు విని పద్మమ్మ అయితే జ్యోతమ్మ వాళ్ళు వస్తారులే బిడ్డ, నువ్వు త్వరగా ఈ పెళ్లి బట్టలు మార్చుకో అని చెప్పి అంటూ ఉంటుంది. లేదమ్మా ఒకసారి ఆ ఫోన్ తెచ్చు అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. ఆ మాటలకు పద్మమ్మ అయితే లేదు బిడ్డ, నువ్వు ఇప్పుడు జ్యోతమ్మకు ఫోన్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ జీవన పెళ్లి మండపం నుండి తప్పించుకొని పారిపోయిందంట, ఆ పెళ్లి గురించి నీకెందుకు, ఇప్పుడు నీ పెళ్లి గురించి నువ్వు ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.